హలో గైస్, వెల్కమ్ టు సోనియా వ్లాగ్ హౌస్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈ వీడియోలో ఏంటంటే మనం ఇక్కడ పికిల్ చేస్తున్నాము. ఆవకాయ అంటాం ఆంధ్రలో అయితే. సో దానికోసమే అన్నమాట ఈ ప్రిపరేషన్ అంతా. సో ఎక్కువ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. అండ్ దానికంటే ముందు ఇన్ని రోజుల నుంచి నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ కేస్ చేసుకోకుండా ఉంటే. అండ్ బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, సో దట్ మీకు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫై అవుతుంది. అండ్ హోప్ యు ఆల్ లైక్ మై వీడియోస్. ఈ వీడియో మొత్తం చూసాక ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ స్టైల్లో ఎలా చేసుకుంటారో ఏంటి అనేసి. అండ్ లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ మేము పికిల్ చేయడానికి ఎంత సెటప్ మొత్తం స్టార్ట్ చేసామన్నమాట. మొత్తం కాయలన్నీ వాషింగ్కి అంతా పెట్టాము అందులో. సో అంతా చేస్తున్నాము. అండ్ ఇక్కడ మా పెద్దనాన్న అండ్ నానమ్మ బొరుగులు ఉంటాయి కదా తినడానికి, స్నాక్స్ లాగా పెట్టుకొని మాటలు చెప్పుకుంటూ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మంచిగా కాయని కూడా మంచిగా వాష్ చేసి మంచి టవల్తో క్లీన్ చేస్తున్నాము. మేము ఇక్కడ పికిల్ కోసం అనేసి సపరేట్గా ఊరగాయ కాయలని యూజ్ చేస్తున్నాం గైస్. మ్యాంగోస్ని మంచిగా వాష్ చేసి తర్వాత వెట్నెస్ ఏం లేకుండా నీట్గా డ్రై చేస్తున్నాం గైస్, సో దట్ పికిల్ చాలా రోజులు నిలువ ఉంటుంది. అండ్ ఆల్సో ఫంగై ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. నాది నెక్లెస్ గొలుసు. తింటుంది అనేది అంటుంది మళ్ళీ కూడా పట్టులా ఏమినా ఇంటికి ఎట్లా మళ్ళీ చచ్చిపోయిన ఇంకా గుర్తుంటుంది. కరెక్ట్గా చూడా. ఓకే, బుర్రలు తట్టు ముందర పెట్టుకో అన్నమా. తినేది ఏమో ఒకటే పని ఏం చేయదు, ఇంట్లో ఏ పని చేయదు, తినేది ఒకటే చేస్తుంది. తిరిగా సరిగ్గా తిరిగా చిన్నగా నవ్వులో మూతి బాగా తిప్పుతాడు. నాకు అట్లా పడుతుంది. ఇలానే ఉంటుంది గైస్ మా పెద్దనాన్నతో. అసలు చాలా ఫన్నీగా ఉంటారు, భలే ఎంటర్టైన్ చేస్తారు గైస్. నేను ఇంకా ఇక్కడ ఫైనల్గా వాటిని కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ నా వల్ల అది అవుతలేదు అట్లా పెట్టుకొని కట్ చేయడం. సో ఇలా హ్యాండ్లో పెట్టుకొని ట్రై చేస్తున్నా, పైగా అది సరిగ్గా కట్ అవుతలేదు. ఇంకా ట్రై చేసి తర్వాత మా పెద్దనాన్న చేతికి ఇచ్చేసాను అనమాట, మీరు చేయండి ఇంకా నా వల్ల అవుతలేదు అనేసి. ఫస్ట్ టైం గైస్ నేను అలా మామిడికాయలని కట్ చేయడానికి ట్రై చేయడము, అండ్ నా వల్ల అస్సలు రాదు. అండ్ నాకు తెలియదు కూడా ఎలా చేయలే ఏంటి అనేది. అండ్ చాలా కష్టంగా అనిపించింది. ఇంత కష్టం ఉంటుంది ఆ పికిల్ చేయడంలో. ఎప్పుడు ఈజీగా కొనుక్కొని తినేసేవాళ్ళం కదా, సో అదే. ఇక్కడ మా నాన్నమ్మ ఉన్నారు కదా, తను చాలా పెద్ద ఆవిడ అనమాట. చాలా ఏజ్గా ఉంటుంది, కానీ చాలా పేషెన్స్ ఎక్కువ అండ్ చాలా ఎనర్జెటిక్ ఆవిడ. అసలు భలే వర్క్ చేస్తారు. నేను చేయలేనమ్మా, తింటా. తినే బ్యాచ్, కట్ చేసే బ్యాచ్, కష్టపడే బ్యాచ్.
వాళ్ళు ఇందాకంటే ఏమన్నారంటే మా పెద్దమ్మ ఆశా వర్కర్ గైస్. సో తనకి చాలా వర్క్స్ ఉంటాయి, డైలీ ఉంటాయి, ఏదో ఒకటి మీటింగ్స్ ఉంటాయి, ఆర్ ఏదర్ సంథింగ్ సర్వీస్ అలా ఏదో ఒకటి పోలియో వేయడం అలా చాలా వర్క్స్ ఉంటాయి. అండ్ మా పెద్దనాన్న ఒక్కరే ఫార్మింగ్ చేయిస్తారు పని వాళ్ళని పెట్టించి. అండ్ నన్ను అయినా ఇక్కడ ఉండేసి కొంచెం హెల్ప్ చేయమంటున్నారు ఇంట్లో. లేదు అంటుంటే సరే అయితే నువ్వు మీ ఇంట్లో చేసి ఇంకా మీ అమ్మ నాన్న పంపించు హెల్ప్ చేయడానికి మీ పెద్దమ్మకి అనేసి అంటున్నారు. అయిపోతే అన్నీ దించేసింది మడిపోతుంది. వేసి చిట్లని కాయన చేసి ఆఫ్ చేస్తుంది. వేసేయండి జీలకర్ర ఎగురుగా అవేరా. జీలకర్ర వేస్తాను. మాడుతా ఉన్నప్పుడు ఇక్కడ పికిల్కి తాలింపు పెడుతున్నారు గైస్. ఆయిల్, ఇంకా మస్టర్డ్, జీరా అండ్ ఎండుమిర్చి, వెల్లుల్లి. అదేం పండి మెంతి పొడి. ఇక్కడ వేస్తున్న సాల్ట్, పసుపు, కారం, మిరియాల పొడి ఇదంతా పెద్దమ్మ ఐడియాతో వేస్తున్నారు. బట్ ఎంతెంత క్వాంటిటీ అనేది మాత్రం నాకు కూడా తెలీదు. అండ్ తను ఒక ఐడియాతో ఓకే ఇవి సరిపోతాయి అన్నట్టు వేస్తున్నారు గైస్. 4 kgs ఆఫ్ మ్యాంగోస్కి. ఇక్కడ వేసిన మసాలాస్ అన్నీ ఆ ముక్కలకన్నీ సరిపోయేటట్టుగా బాగా కలుపుతున్నారు. స్పూన్తో అలా ఏం కలపరంట, బికాజ్ అది కొంచెం అసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది పిగిల్స్లో నార్మల్గా. సో స్పూన్స్ అవనేసి బొక్కలు పడిపోతాయి. ఇక్కడ కర్రతో కలుపుతున్నారు. ఇదేంటంటే మనం ఇంట్లో ముద్ద చేసుకోవడానికి మిక్స్ చేస్తాం కదా, సో అది ఇంట్లో యూస్ చేసేది అనమాట. మంచిగా వాష్ చేసే కలుపుతున్నాము. సో బాగా మంచిగా మసాలా మొత్తం అంతా కలుస్తుంది అనేసి నేను కూడా అడిగాను, సపరేట్గా చేయొచ్చు కదా అంటే, లేదు మేము ఇలానే చేస్తాము, మాకు ముందు నుంచి ఇలానే అలవాటు, సో ఇది బాగా కలుస్తుంది, ఒకసారి కాలం చూడు నువ్వు ఫస్ట్ టైం కదా అనేసి అన్నారు. ఓకే ఇది కూడా ట్రై చేద్దాము, వాళ్ళు ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చేస్తుంటారు కదా అనేసి నేను పెద్దగా ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు గైస్. మా పెద్దమ్మ ఎలా చేస్తుంటే అది చూస్తున్నాను. అండ్ నా కోసం కూడా కొంచెం అలా రికార్డ్ చేశాను అనమాట, అంతే. అండ్ మీకు కూడా నచ్చితే ఇలానే ట్రై చేయండి, లేదంటే మీరు మీ ఓల్డ్ ఆ స్టైల్లో ఏదో ఉంటాయి అలానే ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేస్తుంటేనే ఆ స్మెల్ అసలు ఎంత బాగుందో, నేను అక్కడ దగ్గరుండి నోట్లో అసలు నీళ్ళు ఉడుతున్నాయి అనమాట, ఇంకెప్పుడు తింటాం అనేసి. అండ్ ఒకసారి నేను కూడా అందులో మంచిగా కలిపాను, మిక్స్ చేశాను, చాలా గట్టిగా ఉంది. మా పెద్దమ్మ కలుపుతుంటే నేనేమో అది ప్లాస్టిక్ టబ్ని మంచిగా పట్టుకున్నాను అనమాట.
నాకు ఇది మిక్స్ చేస్తున్నంతసేపు ఎంత టెంప్టింగ్ ఉందో పికిల్ ఎప్పుడెప్పుడు తింటామనేసి. అండ్ అందులోకి ఆఫ్టర్ పికిల్ పెట్టడం అయిపోయాక అందులోకి వేడి వేడి రైస్ వేసుకొని తింటారు కదా. కాకపోతే ఇక్కడ చాలా లేట్ అయిపోయింది, 10:30 దాకా తను నా కోసం వెయిట్ చేసింది అనమాట. మసాలా మొత్తం ప్రిపేర్ చేసేసి ఇంక నేను వస్తాను చేద్దామనేసి. నేను యాక్చువల్లీ మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను ఆ టైంలో. సో నా కోసమే తను వెయిట్ చేసి 10:30 టైంలో మళ్ళీ మసాలాస్ మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టామన్నమాట. సో అందుకే అంత లేట్ అయిపోయింది. సో మేము అలా రైస్ ఏం తినలేదు, ఎందుకంటే అంతకుముందే చికెన్ కర్రీతో నేను తినేసాను ఫుడ్, నా డిన్నర్ కంప్లీట్ చేసేసాను. సో ఏం తినలేదు. అండ్ అది చేసామన్నమాట. బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి సేమ్ స్టైల్లో. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మసాలాస్ గురించి ఏమైనా కానీ మీరు కామెంట్ చేస్తే కానీ నేను మా పెద్దమ్మతో కనుక్కొని మరి మీకు నేను రిప్లై చేస్తాను. యా, అంతా నీట్గా వేసుకునే స్పూన్తో. దీన్ని మంచిగా కలపాలి గైస్, చాలా బాగా. ఎందుకంటే ఆ మసాలా అండ్ సాల్ట్ అండ్ కారం అన్నిటికీ మంచిగా పట్టాలి కాబట్టి. లేకపోతే ఒకసారి అలానే ఉందనుకో కూడా అది కొంచెం ఫంగై ఫామ్ అయ్యే చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ని ముక్కలకి మంచిగా అన్ని మసాలా పడితేనే అప్పుడు మనకి మంచిగా ఊరుతుంది అనమాట. అది ఒక 4-5 డేస్ అనుకుంటాను, ఎగ్జాక్ట్ డ్యూరేషన్ తెలీదు. అండ్ దాని తర్వాత మనకి మంచి టేస్ట్ వస్తుంది, చాలా కమ్మగా ఉంటుంది. అండ్ మీకు కూడా తెలిసి ఉంటుంది కదా, మీ ఇంట్లో మీ నాన్నమ్మ వాళ్ళంతా చేస్తుంటారు. సో దాన్ని బట్టి చూసుకోండి. అండ్ అందుకే చాలాసేపు పట్టింది అనమాట అది మిక్స్ చేయడానికి. మంచిగా అలా మిక్స్ చేస్తుంటేనే బాగుంది. అండ్ ఆల్సో ఈ కాయలు కొంచెం మీడియంగా రైపెన్ అయ్యాయి అనమాట, అంటే కొద్దిగా మాగాయి. సో ఇంకా బాగుంటుందంట అలా సగం మాగుంటే. చాలా పుల్లగా ఉన్నాయి, కొంచెం టేస్ట్ కూడా చేసాము, మాగున్నాయి కదా సగం. సో స్వీట్నెస్ ఏమైనా ఉందేమో అనేసి, బట్ నాకు తెలియదు, ఎంతవరకు అలా తినలేదు అసలు ఆవకాయ కాయల్ని. ఫస్ట్ టైం తిన్నాను, ఏదేందో చాలా పుల్లగా ఉన్నాయి. సో అలా సగం మాగి ఉన్న ఆవకాయ కాయలే పికిల్కి ఇంకా చాలా బాగుంటాయంట గైస్. అండ్ తొందరగా ముక్క అనేది బాగా మసాలాలో కరిగిపోయి మంచి టేస్ట్ వస్తుందంట. అండ్ మా పెద్దమ్మ వాళ్ళు ఇది చెప్పారనమాట ఈ టిప్. సో మీరు కూడా అలాంటివి ఏమైనా దొరికితే కనుక ఖచ్చితంగా పికిల్ వేసుకోవడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సరిపోయింది, బాగుందా? నూనె వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. మిరియాల ఘాట్ బాగా తెలుస్తుంది. సరిపోతుంది. మళ్ళీ ఉప్పు, మాకేకి మిరియాలు, జీలకర్ర. నేను ఇందాక నువ్వు కారము 4 స్పూన్లు వేసినావు కదా, ఉప్పు 2.5 పిడుకులు వేసినావు కదా, సరిపోతేమో అనుకున్నా. కానీ మిరియాల పొడి వేసినావు కదా, అది సెట్ అయిపోయింది. దాని సెట్ అయిపోయింది అట్లా. మిరియాలు పడితేనే జీలకర్ర మిరియాలే బాగా. అలాగా ఇంకా దాంట్లో జీలకర్ర వేసింది కదా బాగుంటుంది. సాసంలో జీలకర్ర, తెల్లగడ్డలు, తర్వాత ఇంకొక 2 ప్యాకెట్లు నూనెలో చాలా వాడుచుకుండా తెల్లగా కాదు, పచ్చిగానే గడ్డలు అవి ఊరుతాయి కదా, బాగుంటాయి అవి. పచ్చి తెల్లగడ్డలు తింటే కూడా మంచిది. కోసి కదా పాయలు వేసేయి, అట్లా ఇడిపి చేసినట్టువే ఇప్పుడు ఇక్కడ వేసేయి, బాగుంటాయి అవి. పచ్చివి తెల్లగడ్డలు తింటే మంచిది కూడా, జుట్టు కన్నా బాగా పెరుగుతుంది. నల్లగా బొమ్మ నేను మామిడికాయలు దాని దేవుడు ఇంతమంది అడిగినాను. మళ్ళీ ఇంకా చెట్టు అయిపోయింది. ఇంకా నూనె వేసేస్తే ఇంత కాదనిందే మామిడికాయలు వెళ్తాకే వేసిందే. నాకు 2 కేజీలు మామిడికాయలు తెచ్చిండు కాకిస్తానంటే. సరేలేమ్మా తీసుకొస్తాను. 2 కేజీలు చెప్తే 10 కేజీలు తెచ్చుకోండి, 4 కేజీలు తీసుకొని వస్తాను. అందరికొని ఇస్తాను. పెట్టుకొని నీట్గా ఉంటుంది. మొన్న అట్లే ఇళ్ళగా లేతామని స్మెల్ బాగా సంజడ.
ఊరికే ఇప్పుడు అండ్ ఫైనలీ దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ పికిల్ మేకింగ్ వీడియో గైస్ అండ్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్